నల్గొండ పట్టణం 20వ వార్డు పరిధిలోని పెద్దబండ గొల్లగూడలో శ్రీ వీరాంజనేయ స్వామి మరియు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ నెల 19 నుండి 21 వరకు జరగనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రతిష్టాపన మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. నల్గొండ పట్టణం 20వ వార్డు పరిధిలోని పెద్దబండ గొల్లగూడలో నూతనంగా నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి మరియు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రతిష్టాపన కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 19న ఉదయం మంగళ వాయిద్యం, గోపూజ, వేద స్వస్తి, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మాతృకా పూజనం, పంచగవ్య ప్రాసనం, ఋత్వికరణ, రక్షాబంధనం, దీక్షాధారణ, యంత్ర జపాలు, నీరాజన మంత్ర పుష్పాలు, సాయంత్రం యాగశాల ప్రవేశం, ద్వారాతోరణం, షోడశ స్తంభ పూజ, అఖండ దీపారాధన, అగ్నిమథనం, వాస్తు మంటపారాధన, వాస్తు హోమం, వాస్తు పయజ్ఞకరణం, క్షేత్రపాలక, యోగిని, నవగ్రహ, సర్వతోభద్ర మంటపారాధన తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 20న వివిధ రకాల పూజలతో పాటు అభిషేకాలు, 21న ప్రతిష్టాపన మహోత్సవం, యంత్రస్థాపన, బింబస్థాపన, ప్రాణప్రతిష్ఠ, కలన్యాసం, కళాహోమం, దృష్టికుంభం, నేత్ర నీల్మణం, దేను దర్శనం, ప్రథమ పూజ, ఆవాహిత దేవతా హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో ప్రతిష్టాపన మహోత్సవాలు పూర్తవుతాయని చెప్పారు. చివరి రోజు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రతిష్టాపన మహోత్సవాలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వీరాంజనేయ స్వామి మరియు మల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు, వార్డు ముఖ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 వీరాంజనేయ స్వామి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం పెద్దబండ గొల్లగూడ 20వ వార్డు నల్గొండ పట్టణం. తేదీ 19/4/2024, 24/24, 21/4/2024 రోజున దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమము గ్రామ పెద్దలు, సభ్యులు, వేదమూర్తులచే నిర్ణయించబడినది. ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా విజ్ఞప్తి. పెద్దబండ గొల్లగూడ 20వ వార్డులో శ్రీ వీరాంజనేయ స్వామి మరియు మల్లికార్జున స్వామి దేవస్థానము ప్రతిష్ట ఉన్నది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రతిష్టకు అందరూ విజయవంతం చేయాలని కోరడమైనది.